హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము. యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము అయితే మరి కింద మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును అనేది దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అన్నమాట. మరి మరి దేవుని వాగ్దానం మనం చూసుకున్నట్లయితే మరి మీరు ఏ విషయం అయితే భయపడుతున్నారో, ఏ విషయం అయితే జడుస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మీరు భయపడవాకండి. దేనికైతే జడుస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు, మీరు జడవాకండి, అంటే వనకవాకండి. మీరు ఏ యుద్ధంలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు, ఈ యుద్ధం నీవు కాదు, నేనే జరిగిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మహోన్నతుడైన దేవుడు చెప్తున్న మాట మీద నమ్మకం ఉంచండి. ఆయన నమ్మేవారి ఏ మేలు పొదువై ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మాట మీద నమ్మకం ఉంచమని ఆయన సెలవిస్తున్నాడు. మీరు ఏ యుద్ధంలో అయితే ఉన్నారో ఆ యుద్ధాన్ని విజయ పదంలో మీరు కాదు, ఆయన నడుపుతారంటున్నాడు. భయపడక జడిక దేవుడిని తప్పకుండా దేవుడు చూపిస్తానంటున్నాడు. అది జడియవాకండి, దేనికి వడకవాకండి. అది మీకంటే ముందు ఎక్కువ బలమైన సైన్యం అవ్వచ్చు, ఏం చేయాలో తెలియని పరిస్థితి అవ్వచ్చు, కానీ ఒకటే ఏంటంటే, దేవా నీవే మాకు దిక్కయ్యా అని ప్రార్థించి భయపడక జడియక ఉండండి. దేవుడు సెలవిస్తున్నాడు, భయపడవాకండి, జడియవాకండి, యుద్ధం మీరు కాదు, నేనే జరిగిస్తా అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఎవరు భయపడక జడియక ధైర్యం ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందు దేవా, నీ వాగ్దానం వారి సూటిగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడినందుకు వేలాది కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ఈ నీ బిడ్డ వారు నేను నమ్ముకొని మారును చూపించాలని పొందుకొని బాప్తీసం పొందుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకున్నాడు చేయ ఎస్ఐయా. ఒకవేళ పొందుకొని కొడతాయితే మళ్ళా మారు చూపించాలని పొందుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మ పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టుకు సహాయం చేయమని వేడుకుంటూ నా దేవా. మరి నీవే సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను నా పరలోకమందున్న నా తండ్రి, ఆమేన్. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం మరి మీ ప్రార్థన కొరకు ఇక్కడ కనిపిస్తున్న +91 630596009 నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి +916005960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానం వెళ్దాం. అందువల్ల దేవుడు